థ్యాంక్ యూ సార్. ఇంకా అలాగే శుభ సాయంత్రం. ఈరోజు మేఘన మూవీ ట్రైలర్ చూశారు. చాలా చక్కగా మరి డైరెక్టర్ గారు ఎఫర్ట్స్ పెట్టి చేశారు. సో అందరూ ముఖ్యంగా చిత్రం సీను ఈ చిత్రానికే ఒక పిల్లర్ లాంటి వాడు అని నా అభిప్రాయం. సీను ఉన్నాడంటే డెఫినెట్గా తన పర్ఫార్మెన్స్ అందరికీ తెలుసు ఏ విధంగా చేస్తాడని. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు నాలాగా. నాకు కూడా ఘర్షణ శ్రీనివాస్ అంటారు స్క్రీన్ నేమ్. సో ఇలా రావడం నిజానికి చాలా తక్కువ మందికి దొరుకుతుంది అట్లాంటి అదృష్టం. ఏ సినిమాలో చేస్తామో ఆ సినిమా పేరే స్క్రీన్ నేమ్గా మారడం. మరి సుష్మా దీంట్లో మేజర్ రోల్ చేయటం, తను చేసిన సినిమాలో నేను కూడా పనిచేయటం, వెంకటరెడ్డి గారు దర్శకత్వం వహించటం, దీంట్లో తను ప్రొడ్యూసర్గా ఈ యొక్క సినిమాను తెర మీదికి తీసుకురావడం, మా మిత్రుడు అశోక్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ తను కూడా నటిస్తూ, మరి సుధాకర్ రెడ్డి గారు డైరెక్టర్, యంగ్ డైరెక్టర్, ఇలాంటివి నిజంగా ఒక్కోసారి చాలా సంతోషాన్ని ఇస్తాయి. తను ఎప్పుడు ఎవరైనా అభివృద్ధి చెందాలని అనుకుంటూ ఉంటాం, కానీ అవకాశం రావడం, అవకాశం వస్తేనే కదా మనం ఏందని ప్రూవ్ చేసుకునేది. సో అవకాశం వీళ్ళందరికీ ఏదో రూపంలో వచ్చి ఒక కార్యరూపం దాల్చి మేఘనగా అవతరించి మరి ఈరోజు రిలీజ్కి దగ్గరగా ఉంది. కాబట్టి డైరెక్టర్ గారికి కామ్గా ఉన్నాడు. బట్ ఆయనకు కావాల్సింది డెఫినెట్గా ఆర్టిస్టుల దగ్గర తీసుకొనే ఉంటాడు. ఎందుకంటే చూస్తే తెలిసిపోతుంది, ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది తనకేం కావాలో అది తీసుకున్నట్టుగా ఉంది. సో మరి కొందరు మిత్రులందరూ డాష్ మీద ఉన్నారు, వారి పేర్లు మరి నాకు కరెక్ట్గా తెలియదు. అయితే చిన్న సినిమాలు ఏదో ఆశయంతో మనం ఎవరమైనా ఒక కళ కంటాం, ఆ కళను సాకారం చేసుకోవాలంటే ఎక్కడో ట్రావెల్లో అందరం కలుస్తూ ఉంటాం. అలాగే మనం అందరం ఏ కన్నా తల్లిదండ్రులకు పుట్టాం. ఈ యొక్క సంస్కృత రంగంలో సినిమా రంగంలోకి అడిగిడి మనం అందరం కలిసిమెలిసి పోతూ ఉంటాం. ఒక్క కలయిక ఎక్కడికో తీసుకెళ్తుంది. నాకు ఈ ఘర్షణలో అవకాశం రావడానికి నా మిత్రుడే కారణం. అక్కడ ఒక సెలెక్షన్ జరుగుతుంది, వెళ్ళమని అడ్వైజ్ చేశాడు. నేను ఎందుకు అంటున్నానంటే జస్ట్ అడ్వైజ్ చేశాడు, తర్వాత విషయం మనమే చూసుకోవాలి. కాబట్టి ఆ దారి మంచిదా చెడ్డదా అనేది మనం నిర్ణయించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో నేను నా ఫ్రెండ్కి ఆల్వేస్ థ్యాంక్స్ చెప్తూనే ఉంటాను. అన్న నేనేం చేశాను సార్, మీ టాలెంట్, మీ అదృష్టం, మీ కటౌట్ అవసరం పడింది సార్ వాళ్ళకి, అందుకని మీరు ఆ ఘర్షణ సినిమాలో మీరు సూట్ అవుతారని. అంటే జడ్జిమెంట్ అనేది ఇంపార్టెంట్. చెప్పేటప్పుడే చెప్పాడు మీరు పోతే 100% సెలెక్ట్ అవుతారు సార్ అని. సో అలాంటివి కొన్ని ఉంటాయి. మరి ఈ చిత్రానికి వస్తే మరి అందరూ, తను కూడా చాలా సినిమాలు చేసింది. మరి వెంకటరెడ్డి గారు అనుభవం, మరి కొత్త వారికి అవకాశం ఇచ్చి ఆయనను కూడా ప్రోత్సహించి మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చి, మా మిత్రుడు ఎప్పుడు ఏదో తీసుకొస్తుంటాడు, ఊరికే రాడు, చేతులు ఏదో ఉంటుంది. ఇవాళ కూడా నేను మొన్న లాస్ట్ టైం ఏదో ఇచ్చాడు, ఇప్పుడు ఇవాళ కూడా కలిస్తే ఏదో మేము అక్కడ కూర్చున్నాం అందరికి ఇచ్చాడు. అంటే పంచే గుణం ఉంది ఆయనకు. సో ఇలాంటిది మనం ఏంటి అనేది పక్కన పెడితే మనం అందరం ఒక కుటుంబం లాగా ఇక్కడ కలుస్తున్నాం. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోకూడదు. ఇన్సల్ట్ ఏమొస్తుంది ఇన్సల్ట్ చేయడం వల్ల? నీకు దోచింది నువ్వు చేస్తున్నావు, ఇంకోరికి దోచింది ఇంకోరు చేస్తున్నారు. సో ఈ వీలుంటే అప్రిషియేట్ చేయి, లేదంటే గమ్మునుండు. డోంట్ కమెంట్ ఆన్ డిఫరెంట్ వే. నేనైతే ఇంకా మంచిగా చేస్తుంటే అంటే నీకు అవకాశం లేదు కదా, ఆయనకు అవకాశం వచ్చింది, ఆయన టాలెంట్ ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు
ఒకరికి తనకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఎక్కడ బేరీజ్ ఎక్కడ వేయగలుగుతాం? ఈ టాలెంట్ ఇట్లా ఉంటే పారామీటర్ అని ఎక్కడ నిర్ణయించగలుగుతాం? నిర్ణయించలేం. కాబట్టి మేఘనాలో చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్, ఇంక్లూడింగ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, టెక్నీషియన్స్, ఆల్ ఆఫ్ దమ్. ఆ ప్రొడక్షన్ ఫుడ్ని ఆ చేసినన్ని రోజులు మనం తిన్నాం కదా, ఆ రుణం కోసమన్నా ఆ సంస్థను మనం నిజంగా అభినందించాలి. నేనైతే ఎవరింట్లోనైనా ఒక టీ తాగినా కూడా లైఫ్లో మర్చిపోను. ఒక టీ, చిన్న టీ, 10 రూపాయలు పెట్టే టీ, వాళ్ళ ఇంటికి పోయి మనం టీ తాగినామంటే అది రుణానుబంధం ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకుందాం. ఈ సినిమాను మరి మిత్రులు ఎంతవరకు తీసుకెళ్తారో, చిన్న సినిమా అని చిన్న చూపు చూడకుండా కొంచెం మీరు కూడా ఎక్కడన్నా వీలున్న చోట పోస్ట్ చేసి పబ్లిసిటీ ఇవ్వాలని, పబ్లిసిటీ ఇస్తేనే మాలాంటి యాక్టర్లు ముందుకొస్తారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకొస్తారని మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కొంతమంది పేర్లు తెలియదు, బట్ చిత్రం శ్రేణి గారి పేరు తెలుసు కాబట్టి నమస్కారం సార్. మీకు అందరికీ కూడా నమస్కారం. అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నా నమస్కారములు. నా పేరు హరా ఉప్పాడ. నేను దాదాపు ఒక 30 సినిమాల వరకు సంభాషణ రాసున్నాను. మన రెడ్డి గారికే దాదాపు ఒక 4 మూవీస్కి రాశాను. అందులో ఇది ఒక మూవీ, మంచి సస్పెన్స్ థ్రిల్లరు. నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే నేను ఇది రాసి దాదాపు 1 year అయింది. చిత్రం శ్రేణి గారు అప్పుడు లేరు. నాకు చెప్పినప్పుడు చిత్రం శ్రేణి అంటే క్యాస్టింగ్ తెలియదు, కొత్త వాళ్ళని అన్నారు. బట్ ఎవరైనా కానీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పి మాకు తెలిసినట్టుగా దాన్ని డిజైన్ చేసాం. చిత్రం శ్రేణి గారు పోస్టర్ చూడగానే నేను అనిపించింది నేను ఆ క్యారెక్టర్ చేసి ఉంటారని. మీరు అదే చేశారు. చాలా మెయిన్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది అది. థ్యాంక్ యూ సార్. నా డైలాగ్స్ మీ నోట్ అంటే వచ్చినందుకు. అలాగే మీకు కూడా అమ్మా. సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు అండ్ మై ఫ్రెండ్ రాంబాబు గారు. బికాజ్ ఈ ప్రాజెక్ట్ నేను పనిచేయడానికి, ఈ ప్రాజెక్ట్ కాదు 4-5 రాశాను, 4ంటికి కూడా మా మిత్రులు రాంబాబు గారు కారణం. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అలాగే మా ముందున్న మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను యాక్చువల్గా ఇవాళ మేఘన ట్రైలర్ లాంచ్కి వస్తాను నేను అనుకోలేదు. అనుకోకుండా ఉదయం వెంకటరెడ్డి గారు ఫోన్ చేశారు, ఇలాగా ఫంక్షన్ ఉంది, ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం అని చెప్పారు. సో నేను కర్నూలు నుంచి రాగానే ఫస్ట్ ఇదే ఫంక్షన్కి వచ్చాను. అండ్ చాలా చిన్న సినిమా అని చెప్తూ వచ్చారు వెంకటరెడ్డి గారు. కాదు, చిన్న సినిమా పెద్ద సినిమా ఏముండదు, కథనం, డైరెక్షన్, అలాగే మంచి టెక్నీషియన్స్ అంతా వర్క్ చేశారు. ఆర్టిస్టులు కూడా చాలా బాగున్నారు. అండ్ సుష్మా హ్యాపీ బర్త్డే. నేను కూడా 23 సంవత్సరాల క్రితం అఘోరా అనే సినిమాతోటి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. చాలా చిన్న సినిమా, అంటే అప్పుడు 26 రోజుల్లో తీశాను. 16 లక్షల్లో ఫిలిం, అది రా ఫిలిం అనమాట, డిజిటల్ లేదు అప్పుడు. 12,500 అడుగులు సెన్సార్కి కావాలి అని అంటే 14,000 అడుగులు ఎక్స్పోజ్ చేసామంటే అందరికీ ప్రాక్టీస్ చేయించి విత్ ఇన్ ద బడ్జెట్ చాలా తక్కువ రోజుల్లో తక్కువ సమయంలో చేసాం. అండ్ అప్పుడు అఘోరా అనే పదంతో ఇండియాలోనే ఎవరు సినిమా చేయలేదు. సో అఘోరా క్యారెక్టర్ తోటి చేశాను నేను. 23 ఏళ్ళుగా నేను ఇంకా డైరెక్టర్గా ఇంకా నిలదొక్కున్నానంటే ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ వస్తున్నాను. అలాగే డైరెక్టర్గా సుధాకర్ రెడ్డి ఫస్ట్ ఫిలిం. సో తనకు మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే వెంకటరెడ్డి గారు వరుసగా సినిమాలు చేస్తున్నారు, చిన్నవో పెద్దవో ఇండస్ట్రీకి ఏదో రకంగా ఉపయోగపడుతున్నారు.
సో వారికి కూడా ఈ రకంగా ధన్యవాదాలు. అండ్ చిత్రం సీను గారిని, చిత్రం సీనికి కళ్ళు వేసేట యాక్చువల్గా కళ్ళే ప్లస్ ఆ కళ్ళు తీస్తారు. ఫస్ట్ కళ్ళు మూసేసి చేయించారు ఏంటి అనుకున్నాను, బట్ చాలా మంచి క్యారెక్టర్. అంటే 2 వేరియేషన్స్ చాలా బాగా చేశారు. చాలా ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి. ఇంకా మంచి మంచి అవకాశాలు ఇంకా ఫ్యూచర్లో వస్తాయి, నిరాశపడొద్దు. డెఫినెట్గా మేము మా సినిమాలో కూడా చేయాల్సింది రీసెంట్ సినిమాలో మిస్ అయింది. సో ఆయన ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేయడం డెఫినెట్గా ప్లస్ అనుకున్నాను నేను. అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. తన పేరు కూడా నాకు తెలియదు, బాగా చేశారు. మీరు కూడా సాయి తేజ్ బాగా చేశారు. అండ్ హర డైలాగ్ రైటర్కి ఆల్ ది బెస్ట్. అలాగే అశోక్ రెడ్డి గారికి, ధనంజయ్ గారికి, ఇక్కడ ఘర్షణ శ్రీనివాస్ గారికి. అండ్ ఈ సందర్భంగా మీ మాటలు కూడా చాలా ఉత్తేజాన్ని ఇచ్చాయి. అండ్ ఆ శ్రీనివాస్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. మేఘన సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని, వాళ్ళు అనుకున్న బడ్జెట్ తీశారు, అనుకున్న టైంలో రిలీజ్ అవ్వాలని, వాళ్ళందరికీ మంచి పేరు తీసుకురావాలని, దాంతోపాటు నా మిత్రులు డ్రమ్స్ రాము, అంటే ఎప్పుడు పాత మిత్రులు, ఎప్పుడు కలిసినప్పుడంతా మాట్లాడుతుంటారు, అన్న ఇలాగా ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని. ఇదేది కాదు, అన్నీ చేస్తున్నారు. డైరెక్షన్ చేస్తున్నారు, అలాగే మ్యూజిక్ చేస్తున్నారు, యాంకరింగ్ చేస్తారు. యాంకరింగ్ కూడా బాగా చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఇంకా మంచి స్టేజ్లో ఎదగాలని, మంచి పొజిషన్లోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మీరు అన్నట్టు చిత్రం సీనికి ఎప్పుడో ఎన్నో అవకాశాలు రావాలి, కానీ ఇప్పుడు వచ్చే ప్రతి అవకాశం తనను ఊహించుకొని రాస్తున్నారు చూడండి. ఈరోజే నేను విన్నాను, తన పేరుతోని క్యారెక్టర్ రాసుకున్నారండి. మీరు అన్నారు, అందుకని మీ మాటను బలపరచడానికి నేను మాట్లాడుతున్నాను. ఉంది డెఫినెట్గా తన పేరు మీద రాసుకున్నారు. నేను రివీల్ చేయొద్దని చేయట్లేదు, రివీల్ చేస్తే బాగోదని చేయట్లేదు. ఈరోజే తమ్ముడు ఆల్ ద బెస్ట్. నీ 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 మార్క్ నీకు ఉంటుంది. యూ విల్ రాక్. కావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారాలు. వేదిక పైన ఉన్నటువంటి మహామహులందరికీ నమస్కారాలు. అలాగే శివసాయి ఫిలిమ్స్, ఈ అమ్మాయి పేరు సుష్మా. రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసాం కదా, సుష్మా పేరు కాస్త ఇప్పుడు ఉన్న చిత్రం శ్రీను, అలాగే ఘర్షణ శ్రీనివాస్ ఎట్లయితే స్క్రీన్ నేమ్ వచ్చిందో, ఈ మేఘన సినిమా తర్వాత ఈ అమ్మాయి పేరు కూడా మేఘన అని ఒక పేరు స్క్రీన్ నేమ్గా మిగిలిపోతుంది అనేది నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్లో కూడా అమ్మాయి భయపడతలేదు. ఇప్పుడు చిత్రం శ్రీను వీళ్ళిద్దరు కాంబినేషన్లో కానీ, సాయి తేజ వీళ్ళిద్దరు కాంబినేషన్లో కానీ ఆ ఫ్రేమ్లో చూస్తే కనుక అమ్మాయి కళ్ళల్లో భయం లేదు, కేవలం నటన కనిపిస్తూ ఉంది. చాలా చక్కగా యాక్ట్ చేసావమ్మా, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే ఈ అమ్మాయి ఇంత బాగా యాక్ట్ చేసింది, ఈ అంటే సీనియర్ నటులు చిత్రం శ్రీను గారిని, అలాగే ఘర్షణ శ్రీనివాస్ గారిని యాక్ట్ చేశారంటే కొత్త డైరెక్టర్ అయినటువంటి మన వర్రా సుధాకర్ రెడ్డి గారు చాలా బాగా వాళ్ళతో చేపించారు. అలాగే నేను కూడా ఈ శివసాయి ఫిలిమ్స్ పతాకంలో 2 సినిమాలు కూడా యాక్ట్ చేశాను. నంది వెంకటరెడ్డి గారు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చిన్న సినిమాలు, అంటే ఒక సినిమా లైన్లో ఉంటుండగానే ఇంకొక సినిమాని స్టార్ట్ చేస్తారు. రోజుకి చాలా వందల మందికి ఆయన భోజనం పెడతా ఉన్నారు. చాలా గ్రేట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో సినిమా తీసేదానికంటే మనకి ప్రతిరోజు ఎంతో కొంతమందికి, అంటే ఈ కళామ తల్లిని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ప్రతిరోజు ఆయన ఫుడ్ పెడతా ఉన్నాడు. అది ఎంతో గొప్ప విశేషం కదా. ఎంతోమంది కళలు నమ్ముకుంటూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వీళ్ళందరికీ ఆకలితో కొంతమంది ఉంటారు, అలాగే ఆర్టిస్ట్గా నిలబడాలని కొంతమంది ఉంటారు, అలాగే రకరకాల కళలతో ఉంటారు. వాళ్ళందరికీ నేనున్నాను అంటూ చిన్నదాని పెద్దదాని ఏదో ఒక సినిమా వాళ్ళకి నిలబెట్టి వాళ్ళకి క్యారెక్టర్ ఇచ్చి చాలా చక్కనైనటువంటి సినిమాలు తీస్తారు. దాదాపు 15 సినిమాలు ఇప్పటికీ వెంకటరెడ్డి గారు తీశారు. అలాగే ఆయన నిర్మాణ సారథ్యంలో రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం చాలా గ్రేటు. అలాగే చిత్రం శ్రీనివాస్ గారు మిమ్మల్ని చాలా అంటే నా ప్రతి సినిమాని నేను చూస్తూ ఉన్నాను, చాలా చక్కగా యాక్ట్ చేస్తారు. అలాగే సార్ కూడా ఘర్షణ శ్రీనివాస్ కూడా రండి ఒక్కసారి.
ప్రతి సినిమా మీది కూడా నేను చూస్తూ ఉంటాను. అలాగే మీకు ఎట్లయితే స్క్రీన్ నేమ్ వచ్చిందో ఫ్యూచర్లో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను నేను, మీలో ఒకడైన మూవీతో స్టార్ట్ చేశాను. నాకు కూడా ఏదో రకంగా మీ ఆశీస్సులతో నాకు కూడా స్క్రీన్ నేమ్ ఏదో రావాలని నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. అలాగే నా సినిమాని ప్రమోట్ చేసింది దయ్యాల అశోక్ కుమార్ గారు. నా సినిమాని చాలా చిన్నవాడినైనా కూడా ప్రతిదీ ఆయన సూచనలు సలహాలు ఇచ్చి నన్ను చాలా ఎంకరేజ్ చేసి అన్న మీరు ఇట్లా చేయండి అని చెప్పి నన్ను చాలా ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకెళ్లారు. అలాగే మ్యూజిక్ విషయానికి వస్తే డ్రమ్స్ రామ్ గారు, అలాగే కెమెరామెన్ యాదగిరి గారు, వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడు కూడా వెంకటరెడ్డి గారు, డ్రమ్స్ రామ్ గారు, అలాగే యాదగిరి, వీళ్ళు ప్రతిదీ సినిమా కూడా వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో చేస్తారు. చాలా చక్కగా ఆర్టిస్టులు చూపిస్తారు. ప్రతి సినిమాని కూడా ఎక్కడ విడిచిపెట్టకుండా మధ్యలో ఆగకుండా ప్రతి సినిమాని కూడా స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ నటీనటులు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని, త్వరలో ఈ మూవీ బయటకు వస్తుంది, అందరం చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మరొక్కసారి హీరోయిన్ సుష్మా గారికి బర్త్డే విషయం చెప్తూ, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, కళాకారులు, కళా పోషకులు, కళా సంరక్షకులు, మీడియా మిత్రులు, ఎంతో సీనియర్ నటులు, డైరెక్టర్, పేరున ప్రతి ఒక్కరికి కూడా నా కళాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ మేఘనా సినిమా అనేది చిన్నది పెద్దది కాదు. సినిమానే. ఆయన 1000 కోట్లు పెట్టి తీసిన సినిమా అయినా అదే 2 గంటలు నడుస్తుంది. మనము 10 లక్షలు పెట్టి తీసిన సినిమా అయినా అదే 2 గంటలు నడుస్తుంది. కాకపోతే ఈ చిన్న పెద్ద అనే వ్యత్యాసము ఒక నలుగురికి మాత్రమే ఉంటుంది. మిగతా 96 మందికి మీరు సినిమా చూడని ఆలోచనే ఉంటుంది. అందుకనే సినిమా అనేది చిన్న పెద్ద కాదండి. నటించే వాళ్ళు వాళ్ళ నటనని, వాళ్ళ అద్భుతాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకుపోయి ప్రేక్షకుల మన్నలను పొందినప్పుడు మాత్రమే మనం ఆర్టిస్టులం అవుతాం. ఈ మేఘన సినిమా ఎంతో అద్భుతంగా ఉంది. మిత్రుడు చిత్రం సీన్ గారు 2011లో నాకు పరిచయం అండి. వసంతరాగాలు అనే సినిమాలో ఇద్దరం కలిసి చేశాం. నాగబాబు గారు, రమ్యకృష్ణ గారు, ఆర్తి అగర్వాల్ గారు, పృథ్వీ గారు, వీళ్ళందరితో కాంబినేషన్లో నా మొట్టమొదటి సినిమా నేను యాక్ట్ చేసింది 2011లో. సరే, దురదృష్టవశాత్తు అది రిలీజ్ అవ్వలేదండి. తర్వాత చాలా గ్యాప్ తీసుకొని 2017లో గులాబీ మేడ సినిమాకి ప్రొడ్యూసర్గా, దాంట్లో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, ఆ తర్వాత నంది వెంకటరెడ్డి గారు, రండి ఒకసారి మీరు, దయచేసి మీరు ఒక స్టేజ్ మీదకి రండి, మిత్రుడు, శ్రేయోభిలాషి. ఆ తర్వాత అశోక్ రెడ్డి అని నా పేరు మీదనే ఒక సినిమాని తీసి త్వరలోనే రిలీజ్ చేయగలిగినాం. ఆ రోజు 6 నెలల్లో మూవీని తీసి రిలీజ్ చేయగలిగినాం. మంచి పేరు తెచ్చింది నాకు. అదే కాకుండా ఎంతో సింపుల్ కనపడతాడండి. 2011 నుంచి 2025 వరకు 16 సినిమాలు తీసినటువంటి వ్యక్తి నంది వెంకటరెడ్డి గారు, గడ్స్ ఉన్న వ్యక్తి. ఎక్కడైనా కూడా షూటింగ్లో ఓసారి ఆవేశపడతాడు, కానీ అభిమానంతో ఆవేశపడతాడు. నడవాలి, ఎక్కడ కూడా ఏ ప్రతి క్షణం కూడా దుర్వినియోగం కావద్దు, సమయం వేస్ట్ కావద్దు, సమయానుకూలంగా మనం పనిచేసుకోవాలి. ఎందుకు అని అంటే చిన్నవాళ్ళం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ కళామా తల్లి మీద మాకున్న అభిమానంతోని, మాకున్న ప్రేమతోని, మేము కూడా ఒక కళాకారులం కావాలనే ఆలోచనతోని ఈ సినిమా రంగంలోకి వచ్చి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం. మిత్రుడు శ్రీకాంత్ గారు కూడా, హీరో, రండి సార్, మీరు ఒకసారి ఒక ఫోటో దిగదాం, రండి చేస్తాం. అలాగే మా పెద్దన్న గారు సీను గారు, ఒకప్పుడు గత 10-15 సంవత్సరాల క్రితము సీను గారు వస్తున్నారు అని అంటే కొన్ని వేడుకలకు వచ్చేది, ఫంక్షన్లకు వచ్చేది. ఎందుకంటే మా రిలేటివ్స్కు చాలా దగ్గర మిత్రుడు. అరే సీను గారు వచ్చారు, సినిమాలో సీను గారు వచ్చారని చూసాం. అటువంటి సందర్భాలు ఈరోజు తనతో కలిసి కూడా నేను సినిమా చేయడం జరిగింది, ఇంద్రావతి. అది నంది వెంకటరెడ్డి గారి దర్శకత్వంలో, అది కూడా త్వరలో రిలీజ్ కాబోతున్నది. మిత్రుడు శ్రీకాంత్ కూడా ఎంతో ఉత్సాహంతో, ప్రొడ్యూసర్, హీరో, ఈయన ఈ సినీ రంగంలో ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఎంతోమందిని కళాకారులని ఆ సినీ రంగంలోకి తీసుకొచ్చి వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ ప్రొడ్యూసర్లకు అందరికీ, ఆర్టిస్టులందరికీ పేరున కళాభివందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే సీనన్న, ప్రతి ఒక్కరు చిన్న సినిమా, ఎందుకంటే
మీరు కూడా ఇప్పుడున్నటువంటి ఫిలిం ఛాంబర్లో ఎఫ్డీసీలో మీరు ఒక మెంబర్, దయచేసి మాలో ఒక మెంబర్ మీరు. నేనేమంటున్నంటే నేను ప్రతిసారి కూడా ఇదే చెప్తున్నాను, కాస్త మా చిన్న సినిమాలను బతికించడానికి మీ వంతు కృషి చేయండి. ప్రతి సినిమా థియేటర్లో ఖచ్చితంగా ఒక చిన్న సినిమాని ఒక షో వేయండి, మా జన్మ ధన్యమైపోతుంది. కొన్ని వేల సినిమాలు తీసి ఇలా పెట్టెలో మురిగిపోతూ ఉన్నాయి, మాకు అవకాశాలు దొరుకుతలేవు. 96 మంది మీ సినిమాలు తీసున్నాం, 4 మాత్రమే, 100 మందిలో 4 మాత్రమే ఆడుతున్నాయి. కాబట్టి దయచేసి మా సినిమాలు కూడా ఒకసారి అవకాశం కల్పించి మమ్మల్ని కూడా ఒక నిర్మాతలుగా, మమ్మల్ని కూడా ఒక యాక్టర్లుగా, మమ్మల్ని కూడా ఒక హీరోలుగా, మమ్మల్ని కూడా ఒక ప్రొడ్యూసర్లుగా మీరు గుర్తించి మాకు అవకాశం కల్పించాలని దీంట్లో మీరు కృషి చేయవలసిందిగా కోరుచున్నాం. 2011 నుంచి కూడా మేము అప్పుడు కూడా పెట్టాం. మనం తెలంగాణ రాకముందే తెలంగాణ ఫిలిం ఛాంబర్ని సానా యాదిరెడ్డి గారితో, మన నల్లపూసల బాబ్జీ గారితో పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి కూడా ఇదే కొట్లాడుకుంటూ వస్తున్నాం, ఈ రోజు కూడా అదే కొట్లాడుతున్నాం. అన్న, మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చి దీన్ని అందించవలసిందిగా, చిన్న సినిమాలని బతికించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ రెడ్డి గారు. మీ బ్లెస్సింగ్స్ ఈ సంస్థకి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా యాక్టర్ రమణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. లోడెత్తరా అనే ఒక డైలాగ్తో మొత్తం ప్రపంచాన్ని చుట్టేసినటువంటి రమణ గారు, అలాగే ఏవిఆర్ సుబ్రహ్మణ్యం గారు, అలాగే డైరెక్టర్ చిన్ని చరణ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మన ఈ సినిమాలో, మేఘనా సినిమాలో హీరోగా చేసినటువంటి సాయి తేజ్ గారిని వారి అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. నా పేరు సాయి తేజ్. నేను ఈ మూవీకి కొత్తగా వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. నా పేరు సాయి తేజ్. నేను ఈ మూవీకి కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యాను. సో సుధాకర్ రెడ్డి గారు నన్ను ఈ మూవీకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారు అండ్ ఈ టీం అంతా చాలా చాలా కష్టపడింది. మూవీ అయితే చాలా బాగా వచ్చింది. సో అందరూ మూవీని ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్స్. నా పేరు డాక్టర్ ఏ వెంకట సుబ్రహ్మణ్యం అండి. 2016లో వెంకరెడ్డి గారితో వేటపాలెం సినిమా నేనే నిర్మించాను, నేను ప్రొడ్యూసర్గా. ఆ సినిమా మేము అనుకున్న దానికంటే ఎక్కువగా సక్సెస్ అయ్యి వెంకరెడ్డి గారికి మంచి పేరు తెచ్చింది, నాకు వెంకరెడ్డి గారికి. దాంట్లో నేను మినిస్టర్గా నటించాను, నన్ను బాగా చిత్రీకరించి చూపించారు. వెంకరెడ్డి గారి గొప్పతనం ఏంటంటే, నేను చాలామంది ప్రొడ్యూసర్ డైరెక్టర్ని చూస్తుంటాను, ఒక సినిమా 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఇలా నడుపుతుంటారు. కానీ వెంకరెడ్డి గారు సంవత్సరానికి 2 సినిమాలు తీస్తాడు. అది ఎలా సాధ్యమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఎవరైనా తెర మీద చూసుకోవాలనుకునే వారికి అలా కోరిక తీర్చేస్తాడు. కంగ్రాచులేషన్స్ వెంకరెడ్డి గారు. అలాగే మేము ఈ మధ్య 1 ఇయర్ నుంచి మేఘనాపురం సినిమా పేరు, మా సినిమా పేరు, ఈ మధ్య పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆ సినిమాలో కూడా ఈ అమ్మాయి నడుస్తుంది. అందువల్ల ఈరోజు ఇక్కడికి వచ్చాను వెంకరెడ్డి గారి పరిచయంతో. ఈ మేఘనా టీం సినిమా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు సార్. వేదికను అలంకరించిన గొప్ప నటులు శ్రీనివాసరెడ్డి సార్కి, మరియు చిత్రం శ్రీని సార్కి, మరియు ఇతర నటీనటులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేఘనా చిత్రం ఒక మంచి టైటిల్తో రూపొందించి శ్రీ శివసాయి ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారు. చాలా సంతోషం. ట్రైలర్ కూడా చాలా బాగుంది. మరియు మన వాల్ పోస్టర్ కూడా ఎంతో అందంగా, బాగా అద్భుతంగా, ఆకర్షణగా తయారు చేశారు. చాలా సంతోషం. ఈ చిత్రంలో నాకు ఎస్ఐ క్యారెక్టర్ ఇవ్వటం, నాకు ఎస్ఐగా నటించే అవకాశాన్ని ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కుదిరినంత వరకు, నేను చేయగలిగినంత వరకు ఎస్ఐ క్యారెక్టర్ చేయగలిగాను. చాలా సంతోషం. ఈ సినిమాలో నటీనటులందరూ కూడా మంచి గుర్తింపు రావాలని,
ఈ చిత్రంతో అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటూ, మరియు ఈరోజు సుష్మా గారి బర్త్డే సందర్భంగా ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. వారిని ఈ సినిమాతో వారి అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదికని అలంకరించిన పెద్దలందరికీ, నెక్స్ట్ మీడియా మిత్రులందరికీ, అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఫ్రెండ్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మేఘన అనే ఒక మంచి ఆఫర్ని నాకు ఇచ్చినందుకు వెంకట్ నంది గారికి అండ్ సుధాకర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీనివాస్ గారు, అశోక్ సార్, వీళ్ళిద్దరూ ఒక 2 కళ్ళు అంటారు కదా, అలా మాకు 2 కళ్ళు. సో ఎంత సీనియర్ మోస్ట్ యాక్టర్ అయినా కూడా చిత్రం సీన్ గారు నాతో ఒక ఈక్వల్ ఆర్టిస్ట్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో అలాగా బిహేవ్ చేసి అలాగా ఎంకరేజ్మెంట్తో చేశాను. సో ఇందాక సార్ అన్నారు కదా, మీరు ఏ భయం లేకుండా చేసావమ్మా, దట్టు శ్రీనివాస్ సార్ సపోర్ట్తో అలా చేశాను. థ్యాంక్ యూ సార్. అండ్ కో ఆర్టిస్ట్ సాయి తేజ్ గారు అండ్ మిగిలిన ఆర్టిస్ట్ అందరు కూడా నాకు చాలా టీం వర్క్ జరిగింది. అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ, నెక్స్ట్ డిఓపి గిరి గారికి, అండ్ మన మ్యూజిక్ ఇచ్చిన రామ్ సార్కి, అండ్ సార్ పే తెలియదు, సారీ సార్, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు మా డాడీ ఎక్స్పైర్ అయ్యి 3 years అయింది. సో అప్పటి నుంచి నేను బర్త్డే చేసుకోవట్లేదు. సో ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీ ఫ్యామిలీ మెంబర్స్తో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందుకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాట్. పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా ఘర్షణ సీనన్న, మేగడు సంజు గారు వెళ్ళిపోయారు పని ఉందని, శ్రీనన్న, అశోక్ అన్న అండ్ సాయి రమణన్న, హారా గారు అండ్ రామ్ గారు, అందరికి కూడా నమస్కారం. మేఘన బడ్జెట్ వైజ్గా చిన్న సినిమా ఏమో, కాన్సెప్ట్ వైజ్గా అయితే చాలా పెద్ద సినిమా ఇది, చాలా మంచి సినిమా ఇది. ఈ సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు సుధాకర్ రెడ్డి గారు, డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి క్యారెక్టర్ అంటే సినిమా చూసిన తర్వాత నన్ను చూస్తే తిట్టుకుంటారండి, వీడు ఇలాంటోడా అనుకుంటారు. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అంత బాగా డిజైన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు డైరెక్టర్గా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా వెంకటరెడ్డి అన్న ఫస్ట్ టైము ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచో తెలుసు నాకు. ఫస్ట్ టైము ఒక సినిమా చేస్తున్నాను, ఆఫీస్కి రండి అంటే వెళ్ళా. ఎక్కడ అంటే ఆ వెంకటగిరి లోపల ఎక్కడ ఉంది. సరే వెళ్తే ఆఫీస్ నుండి పోస్టర్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి. ఏంటన్నా ఈ సినిమా పోస్టర్లు అని, ఇవన్నీ నేను చేసినవే, అన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి అన్నాడు. ఇన్ని సినిమాలు చేసావన్నా అన్నాను. ఇన్ని సినిమా చేశాను అన్నాడు. అమ్మో గ్రేటే అన్న. అలా ఫస్ట్ ఒక సినిమా చేసా ఆయనతో. ఆ తర్వాత వరుసగా ఇప్పుడు నాకు తెలిసి 5-6 సినిమాలు చేస్తూనే ఉన్నాయి ఆయనవి. అంటే అలా పనిస్తూనే ఉంటాడు వెంకటరెడ్డి అన్న. మీరు ఇలా సినిమాలు చేస్తూనే ఉండాలి, చాలామందికి పని ఇవ్వాలి, చాలామందికి వర్క్ దొరకాలి, డబ్బులు రావాలి. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన సుష్మా, హ్యాపీ బర్త్డే. నువ్వు ఇంకా మంచి హీరోయిన్ అవ్వాలి, మంచి మంచి సినిమాలు రావాలి. అండ్ సాయి, మీకు కూడా మంచి మంచి సినిమాలు రావాలి. సో అందరికీ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికి కూడా మంచి పేరు రావాలి, మంచి మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అలాగే ఈ మేఘనా సినిమా, మ్యూజిక్ డైరెక్టర్, మీకు కూడా మంచి పేరు రావాలి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ మంచి పేరు రావాలి, సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ మేఘనా మూవీ చాలా సక్సెస్ఫుల్గా ఆడాలని, ప్రతి ఆర్టిస్ట్కి మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్కి మంచి కలెక్షన్ రావాలన్నది, డైరెక్టర్కి మళ్ళీ మూవీ చేయడానికి అవకాశం రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్రం సీన్ గారితో నేను 2 మూవీ చేశాను. చిత్రం సీన్ గారు ట్రైలర్ లాంచ్ అనగానే
నేను ఇక్కడ తప్పకుండా రావాలని చెప్పేసి సుష్మా నాకు ఫోన్ చేసి ఇవాళ నా పుట్టినరోజు అండి, మీరు ఎలాగైనా రావాలని చెప్పి పిలవడం జరిగింది. విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యాపీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. సినిమా పాటు ఉన్న సీను గారికి ఎంత పట్టుదల అన్నది నాకు తెలుసు, జీవించేస్తూనే ఉంటాడు. మంచి మిత్రుడండి. ఈ మూవీలో మంచి క్యారెక్టర్ చేశారు, ట్రైలర్ చాలా బాగుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీను గారు. ప్రొడ్యూసర్ గారు వెంకట్ అండ్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి గారు, ఆల్ ద బెస్ట్ అండి. మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మేఘన హీరోయిన్ సుష్మా గారికి హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే మీరు నెక్స్ట్ రాబోయే మూవీస్లో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన మన గెస్టులు అందరికీ, మన మీలో ఒకటి స్టార్ శ్రీనివాస్ గారికి, ఘర్షణ శ్రీనివాస్ గారికి, అశోక్ రెడ్డి గారికి, ఇక మా మూవీలో మంచి క్యారెక్టర్, ఓకే, రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్ చేసిన మా చిత్రం సీన్ గారికి, అలాగే హీరో శ్రీకాంత్ గారికి, సాయి తేజ్ గారికి, అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. ఈ మూవీ స్టార్ట్ చేసి 2 years బ్యాక్ అవుతుందండి ఆల్మోస్ట్. మధ్యలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మా ఫాదర్ గారు ఎక్స్పైర్ అయ్యారు, అన్నీ కూడా కంప్లీట్ అన్ని ఆర్ట్స్ మొత్తం దాటుకొని వచ్చి ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాం ఈ సినిమాని. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదండి, బట్ జస్ట్ మనం ఫస్ట్ స్టెప్ అనేది ఎలా వేసామన్నది ముఖ్యం. సో ఈ సినిమా కంప్లీట్గా సక్సెస్ అవ్వడానికి నాకు సహకరించిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. ఓకేనా? సో కంప్లీట్ అవుతుందో 2 years అవుతుందో 3 years అవుతుందో చెప్పలేదని చెప్తున్నారు చాలామంది, కానీ కంప్లీట్గా 2 years లోపే కంప్లీట్ చేసాము. ఇంకా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంత తొందరగా కంప్లీట్ చేసినందుకు మా చిత్ర యూనిట్కి, అలాగే మా డిఓపి గిరి గారికి, అలాగే మా సినిమాలో నటించిన అందరికీ కూడా, మెయిన్ చిత్రం శ్రీని గారిని మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయనకి కథ చెప్పాము, కొంచెం డౌట్ పడ్డారు, కానీ తర్వాత మాత్రం ఆయన, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడు ఒక కొత్త డైరెక్టర్తో చేస్తే రిజల్ట్ అనేది బాగా వస్తుందని నా ఒపీనియన్. ఎందుకంటే మాకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా, డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా, ఒక ఎక్స్పీరియన్స్డ్ డిఓపి, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నప్పుడు ఆ రిజల్ట్ అనేది అవుట్పుట్ బాగా వస్తుంది. నేను అనుకున్న 100% అవుట్పుట్ సినిమా మొత్తాన్ని కూడా చిత్రం శ్రీని గారు మెయిన్ బాగా చేశారండి. నాకు మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తున్నాను ఆయనకి. ఎందుకంటే 120% వచ్చిందండి. సినిమా మొత్తం హైలైట్ కావడానికి ఆయనే లాస్ట్ 20 minutes 30 minutes ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్. అలాగే ఇంకా ఈ సినిమా పనిచేసిన డిఓపి గారు రాలేదు, ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా డ్రమ్స్ రాము గారు ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్లో కొన్ని బిట్స్ దగ్గర అసలు చాలా అద్భుతంగా చేశారు మ్యూజిక్. సో మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఏం సార్ ఎంత స్లోగా ఉందంటే, మీరు లాస్ట్ వరకు చూడండి సార్ అన్నారు. మొత్తం ఇప్పటికి 5 times 6 times ఆ మూవీ చూసాము. ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ ఇచ్చారు. అలాగే మా యాక్ట్రెస్ సుష్మా గారు, ఫస్ట్ ఈమెను సెలెక్ట్ చేసినప్పుడు కొంచెం డౌట్ పడ్డాను, కానీ అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆమె 100% వర్క్ చేసింది. సో సినిమా 100% మేము రిజల్ట్ రావడానికి ఈమెది కూడా చాలా సక్సెస్ రేట్ ఉంది. సో చాలా థ్యాంక్స్ అండి సుష్మా గారు. ఓకే, సో అలాగే ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళడానికి కారణం మా నంది వెంకటరెడ్డి గారు. రండి సార్. ఎంతో మేము 6-7 years నుంచి ట్రావెల్ చేస్తున్నాము. సో కొంచెం షూటింగ్లో కోపం ఎక్కువే. సో కోపం ఎక్కువైనా కూడా కాకపోతే ఇన్ టైం కంప్లీట్ చేయాలంటారు, ఓకేనా? సో చిన్న సినిమా కాబట్టి బడ్జెట్ ఎక్కువైంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అది అంటారు. సో అవన్నీ కూడా పెట్టుకొని 100% మేము అనుకున్న అవుట్పుట్ తీసుకొచ్చాము, అనుకున్న బడ్జెట్లోనే. సో నాది ఫస్ట్ మూవీ. అలాగే నెక్స్ట్ ఒక 6 months 1 yearలో నెక్స్ట్ మూవీ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఇంతకంటే కూడా కొంచెం మంచి బడ్జెట్ మూవీ ఇంకా మంచిది. అలాగే సో మేము ఫస్ట్ యూనిట్ చేసిన ఈ యూనిట్ సభ్యులందరిలో కూడా మళ్ళీ తీసుకొని కంటిన్యూ అవుదామని కోరుకుంటున్నాను. అలాగే మా చిత్రంలో ఎస్ఐ క్యారెక్టర్ చేసిన నగేష్ గారికి అయినా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నగేష్ గారు రండి మాట్లాడు. నగేష్ గారు కూడా చాలా వర్క్ చేశారు, ఆయన ఎంప్లాయీ. చాలా కొన్ని రోజులు షూటింగ్ కూడా ఆయన లీవ్ పెట్టుకొని వచ్చి సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్ళేవాళ్ళు. ఓకేనండి. ఓకే, అక్కడికి వచ్చిన మళ్ళీ మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చిన్న సినిమాని కాకుండా కొంచెం ఎక్కువగా ప్రమోట్ చేయాలని కోరుతున్నాము. భవిష్యత్తులో కూడా చిన్న సినిమాలకి మీడియా ప్రమోషన్ చేస్తేనే ఎక్కువగా అభివృద్ధి అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరోసారి ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్టులకి, మా యూనిట్ సభ్యులు చిత్రం సీన్ గారికి, సుష్మా గారికి, అలాగే ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారికి, మా సినిమాలో చేసిన ప్రతి టెక్నీషియన్
కెమెరామ్యాన్ కానీ, కెమెరా అసిస్టెంట్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, మా కో డైరెక్టర్ కృష్ణ రాలేకపోయాడు, అతనికి కూడా చాలా థ్యాంక్స్ అండి. నా ఫస్ట్ సినిమా అందరికీ వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా కాశ్మీర్ యాపిల్ అని ఒక తెలుగు నవల రాశాను, థ్రిల్లరు. తనికెళ్ళ బర్నీ గారు, మరుదూరు రాజా గారు, తోటపల్లి సాయినాథ్ గారు లాంటి దిగ్గజాలు దానికి ముందు మాట రాశారు. వెరీ ఇంట్రెస్టింగ్ థ్రిల్లరు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉంది, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. థ్యాంక్ యూ. శుభ సాయంత్రం అందరికీ. ఈ వేదిక మీద ఉన్న అందరికీ, మీడియా మిత్రులకి, పెద్దలకి, శ్రీనివాస్ గారికి, అశోక్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా వెంకటరెడ్డి గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. వెంకటరెడ్డి గారిని చూసి పాపం బాగా కష్టపడతారు, ఎన్ని ఇయ్యుండా బాగా కష్టపడి ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఆయనకి ఇంకా ఎనర్జీ అంతా ముందుకు తీసుకెళ్ళిపోతారు సినిమాలు తీయడంలో. నేను అది బాగా డిసిప్లైన్, కమిటెడ్. చాలామందికి కూడా అవకాశాలు ఇస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు ఆయన. వెంకటరెడ్డి గారు ఆయన 20 ఏళ్ళ పైన ఉన్నట్టున్నారు ఇండస్ట్రీ. బికాజ్ ఎందుకంటే నేను వచ్చి కొత్తగా ఏబిసిడీలు, నేను బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, అటు నుంచి ఇటు కొద్దిగా ఇప్పుడిప్పుడే మొదలెట్టాను. ఇంకా ఈ సినిమాకి వచ్చేస్తే ఈ సినిమా బాగా విజయవంతం కావాలి. ఇందులో నటించిన, మ్యూజిక్ చేసిన డ్రమ్స్ రాము గారు అందరికీ కూడా మంచి పేరు రావాలి, ఈ సినిమా బాగా విజయవంతం కావాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చిత్రం శ్రీనివాస్ గారు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, విజయవంతం అవుతుందని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞుడినై ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. తారకేశ్వరి హీరోయిన్ అనూష గారు.